ఇదే ఉంది పాపం పిచ్చి మహారాజు మా చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకున్నాడు. ఐ లా గ్రాడ్యుయేట్, నాకు తెలుసు. నాకు పోలీస్ ఆఫీసర్గా ఎంతో కాలం పనిచేసిన వ్యక్తి, నాకు తెలుసు. అఫెన్స్ తెలుసు, డిఫెన్స్ తెలుసు, రెండు తెలుసు నాకు. పోలీస్ ఆఫీసర్గా స్పీడ్గా వెళ్ళటం తెలుసు, లాయర్గా దాన్ని కొంచెం డిఫెండ్ చేయటం తెలుసు, రెండూ తెలుసు నాకు. నేను చెబుతున్నాను, నేను రాజశేఖర రెడ్డి గారు, పాత్రికేయ సోదరులారు వినాలి, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నట్టయితే యూ వుడ్ హావ్ బికమ్ A1. ఈ కేసులు అన్నిట్లో, ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉన్నారో, A1 ఈయన కాదండి, ఆయన A1, ఈయన A2, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి మస్తాన్ A3. సార్ మస్తాన్ ఆయన పేరండి విజయసాయి రెడ్డి, ఆయన A3 అయ్యేవాడు, నంబర్ మారేది. అదృష్టం ఆయన చనిపోవటం, కేసులో నుంచి బయటకు వచ్చాడు, లేకపోతే కేసుల నుంచి ఎవరు తప్పిస్తారు? ఇది వెన్నుపోట్లు. చంద్రబాబు గారు వెన్నుపోటు అని అది మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను తెలుస్తాను. తండ్రి శవం ఇంటికి రాకముందే, తండ్రి శవంలో అవయవాలన్నీ కలెక్ట్ చేసుకొని రాకముందే సంతకాల సేకరణకి ఉపక్రమించిన మీరు మీ నాన్నకేసారు వెన్నుపోటు. అది వెన్నుపోటు అనాలి. ఏమి కొడుకురా వీడు అన్నారు తెలుసా మీకు? ఆహా ఎలాంటి కొడుకుని కన్నారా రాజశేఖర రెడ్డి అన్నారు తెలుసా సార్ మీకు? అవి వెన్నుపోట్ల కింద వస్తాయి తప్పితే ఇది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను మీ చెల్లి తల్లి ఎక్కడున్నారండి? మీ చెల్లికి వేసింది వెన్నుపోటు సార్, ఇది కాదు. మా పార్టీ మేము లాక్కుంటే వెన్నుపోటు కాదు. మీ చెల్లి, వేర్ ఇస్ యువర్ సిస్టర్? యు టెల్ మీ యువర్ ఓన్ సిస్టర్. మీ చెల్లిని మీరు దగ్గరకు తీయరు కానీ, మీ చెల్లిని మీరు ఆప్యాయంగా చూడరు కానీ, ఎదుటి వాళ్ళ చెల్లిని మీరు ఆప్యాయంగా చూస్తారు సార్. ఆ చెల్లెళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను, నేను అసలు చెల్లి కదంట. వీళ్ళ నాన్నగారు అంటుంటాడు, పిన్నమ్మకి తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు. అది ఈయన గురించి చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్నగారు. ఎక్కడ వేర్ ఇస్ యువర్ మదర్? ఈ రోజున ఒక 2 hours క్రితం అండి, పత్రికా సోదరులారా నా వైపే చూడాలి మీరు. 2 hours క్రితం ఇడుపుల పాయలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే తల్లి ఆప్యాయంగా నడిచొచ్చింది కొడుకుని చూద్దామని. కొడుకు ఆమె వైపు చూడలేదు. ఇప్పుడు 2 hours క్రితం సార్, 2 గంటల క్రితం జరిగింది అది. ఆప్యాయంగా దగ్గరకు వద్దామనుకుంది. కొడుకు ఎవడో ఏదో పక్కింటి పిల్లవాడితో ఆడుకుంటున్నాడు ఆయన. అయినా కూడా తల్లి దగ్గరకు వస్తే ఊరిక అట్లానే వదిలేశాడు. ఇదివరకు దగ్గరకి లాగా ఎంత షో చేసేవాళ్ళు, దగ్గరకు లాగా వచ్చేది ఆమె ఆయన నుదుటిన ముద్దు పెట్టేది, ఈయన దగ్గరకు చేసుకునేవాడు. పాత్రికేయులందరూ ఫోటోలు తీయండి అని టైం ఇచ్చేవాడు. ఇప్పుడు లేదే. ఏమి సార్, ఇది మీ తల్లికి పొడిచిన వెన్నుపోటు, చంద్రబాబు గారిది కాదు. ఇది వెన్నుపోటు. బాబు బాబు అన్న కొడుకు మీరు. మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు బాబు బాబాని భుజాల మీద ఎత్తుకొని మోసేవాడు, ఆడిచ్చేవాడు, ముద్దులు పెట్టేవాడు, లాలిపాపులు చాక్లెట్లు కొనిచ్చేవాడు నీకు. అటువంటి బాబాయిని వేసారు చూడు మీరు, అది వెన్నుపోటు సార్. ఇదే ఉంది పాపం పిచ్చి మహారాజు మా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని తీసుకున్నాడు, పార్టీని బతికిచ్చాడు. ఈ రోజున దేదీప్యమానంగా వెలుగుతుంది చంద్రబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన పార్టీ తీసుకోకపోతే, ఆ ధైర్యమైన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఏమయ్యేది? తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయేది. ఇప్పుడు దేదీప్యం బ్రహ్మాండంగా ఎంతో కాలం అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ. అది వెన్నుపోటు కాదు, ఇది మీరు చేసే వెన్నుపోట్లు. మీ బాబాయ్ ఎక్కడ సార్? ఇప్పుడు ఉన్నాడా పులివెందల్లో? ఎక్కడున్నారు? అక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు మీకే తెలుసు. ఎవరేసారా గొడ్డల పోట్లు? తల ఛిద్రం అయిపోయింది, 2 ఒక్కలైంది, మెదడు బయటకు వచ్చింది. ఎవరేసారు సార్ ఆ పోటు? మీకు తెలీదా? మీకు తెలియకుండా వేసారా? అది వెన్నుపోటు సార్. ఇది ఎట్లా వెన్నుపోటు అవుద్ది? తల్లి చెల్లి, సొంత తల్లి సొంత చెల్లి ఆస్తిలో ఓటాలు సక్రమంగా పంచరా అంటే రాష్ట్రంలో కూడా రాకుండా చేశారు. పాప రావట్లేదు, వాళ్ళు ఇక్కడికి రావట్లా. వాళ్ళకి ఇక్కడ తాడేపల్లి ఉండటానికి లేదండి తెలుసా మీకు?
చెల్లి షర్మిలకి, తల్లి విజయమ్మ గారికి తాడేపల్లి వాళ్ళకి ఇల్లు లేదు, కనీసం ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టలా వాళ్ళ కోసం. ఆయన ఎక్కడో వచ్చి ఎక్కడికి పోతున్నారు. ఇది సార్ వెన్నుపోట్లు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి చెప్పి నవరత్నాలని చెప్పి మోసం చేశారు. అది వెన్నుపోటు సార్. ఈ రోజున జరుగుతున్నది ఏంటి? మీ మద్యం, కల్తీ మద్యం ద్వారా ఎంతమంది జీవితాలు, ప్రాణాలు కోల్పోయారు, అంగవికలురయ్యారు, నరాల బలహీనతో కొట్టుమిట్టాడుతున్నారు, మంచాలకే పరిమితం అయ్యారు. ఇవన్నీ వెన్నుపోట్లు సార్. మీరు పొడిచిన వెన్నుపోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ఆ మాట అంటే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎట్లా జరుగుతుంది? అందుకే అంటున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు అసలైన వెన్నుపోటుదారుడు, సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఈజ్ ద కంపారిజన్. అసలు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి, సిసలైన ప్రొటెక్టర్, రక్షకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున కోట్లాది మంది బిడ్డలకి ఈ రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనాపాటి చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ ఈజ్ P4? రాష్ట్రంలో పేదరికం ఉండటానికి లేదని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్టర్, రక్షకుడు. రాష్ట్రంలో డబ్బంతా నాకే కావాలనే అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు. కాదని మిమ్మల్ని అడుగుతున్నాను, పత్రికా సోదరులు, మీరు చెప్పండి. వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి, ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. వీళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అయింది అక్కడండి. ఫ్యామిలీ స్టార్ట్ అయిందే వెన్నుపోటుతో స్టార్ట్ అయ్యారు. ఆ జింకా వెంకట నరసాయని చేనేత కులానికి చెందిన వ్యక్తి. అతను చేనేత కులానికి చెందిన వ్యక్తి. ఇప్పటికీ ఆ మాట అంటే ఎప్పుడు సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి. లేదు వరలరామయ్య గారు ఆ కంపెనీ మాదేనండి, ఆ వెరైటీస్ కంపెనీ మాదేనండి అని చెప్పమనండి. ఎలా వచ్చిందో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడి, ఎవరికి వెన్నుపోటు పొడిచారు సార్? వెన్నుపోటు పొడిచింది ఎవరికి? ఆ దుష్టశక్తిగా? ఆ దుష్టశక్తి చేతుల్లోనే పార్టీ ఉంటే మీ దగ్గరకు వచ్చేది ఆ పార్టీ. దాన్ని లేకుండా కాపాడారు కనుక చంద్రబాబు నాయుడు గారు, ఆయన టీం, హ్యాట్సాప్ టు ద టీం, ధైర్యంగా కొంచెం మానసికంగా కొంచెం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇబ్బంది పడ్డా కూడా పార్టీని రక్షించుకోవాలి. ఆయన ఎంతో సదుద్దేశంతో పెట్టిన పార్టీని రక్షించుకోవాలని, ప్రొటెక్ట్ చేయాలని. అందుకే ఐ సే దట్ ఈజ్ ప్రొటెక్టర్. అందుకు రాష్ట్ర ప్రజలకు ఇంత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంత మేలు జరిగింది రాష్ట్ర ప్రజలకు అని తెలియజేస్తున్నా. ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని 1999 ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు. ప్రజలు దాన్ని ఓకే అన్నారు. తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? అదే వెన్నుపోటు, అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దుష్టశక్తే కరెక్టు అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఎన్నికల్లో. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మరలా ముఖ్యమంత్రి పీఠంలో మీరే ఉండాలని కోరుకున్నారంటే వాట్ హ్యాస్ డన్ ఆన్ దట్ డే, దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా, 23 జిల్లాల ప్రజలందరూ కూడా ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు. అందుకే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలిచారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక మీదట ఎవరైనా ఆయన వెన్నుపోటుదారుడు అంటే ఆ వ్యక్తి ఎదురుగా చిన్న ట్యాగ్ లైన్, బుద్ధి లేని వాడు ఇతను అని చెబుతుంది. అవగాహన రాదు. ఇప్పటికైనా నేను అడుగుతున్నా, సజ్జల నిన్న ఇప్పుడు మాట్లాడాడు, నేను అడుగుతా ఓపెన్ డిబేట్కి రా, మీ ఆఫీస్గా వస్తా, నేను ప్రెస్ వాళ్ళని పిలువు. చంద్రబాబు నాయుడు గారు కాదు వెన్నుపోటుదారుడు, జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతాను, సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. కాదని మీరు చెబుతారా? యూ ఇన్వైట్ మీ టు యువర్ ఆఫీస్, ఐ విల్ కమ్. మిగతా నాయకులు ఎవరైనా రంబటి రాంబాబు వాళ్ళ వీళ్ళు, ఆమె ఎవరో పాపం ఎక్కడ గప్చిప్ ఎక్కడ మాట్లాడలేదు, ఆమె ఎవరో ఉంటుంది కదా నగిరి, ఆమె రోజా గారు, ఎక్కడ వాయిస్ లేదు, గప్చిప్ సంబార్ బుడ్డి ఎక్కడ కనపట్లేదు, వాయిస్ లేదు. అర్థమైంది, ఆడదాం ఆంధ్ర అన్నది. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు ఆడేటట్టు ఉన్నారు ఆమెతోటి.
అందుకని ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. ఆమె వచ్చినా సరే ఓపెన్ డిబేట్, లేకపోతే ఎక్కడన్నా పెడదాం, ప్రెస్ క్లబ్ విజయవాడ పెడదామా, రండి. ఇంకొకసారి అనవసరంగా మా నాయకుడు చేయని తప్పుకు ఆయన నిందిస్తే ఊరుకున్నది లేదని లేదు, ప్రూవ్ చేయి. ఆ దుష్టశక్తి చేతిలోనే తెలుగుదేశం పార్టీ ఉండటం న్యాయం అంటావా, ప్రూవ్ చేయి. దొంపదగా ఆ దుష్టశక్తి చేతిలో తెలుగుదేశం పార్టీ ఉంటే నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టేది కాదా? అంతేనా నీ తపన? అందుకే మా నాయకుడిని వెన్నుపడతాడు అంటావా? అర్థం తెలియని అర్ధరైతుడా, అవగాహన లేని వాడా అలా మాట్లాడతారా? తప్పు. థ్యాంక్ యూ everybody. Any question on this? You are at liberty to ask me, please. Any question? Then thank you.